నీ పాడైపోను రేవంతమయ్య రేపో మాపో దేవుడు కాబోతున్నాడు నువ్వు మరి చుట్టమాకరి మంచానికి ఎరక అన్నట్టు మరి రేవంతమయ్య దేవుడు అయ్యేది నీకేమరక నర్సే తాత అనుకుంటురా ఇక మరి నువ్వు భాగవతం ఎట్టముందో ఓ తెలంగాణ జనాలు ఇంకా కొద్ది దినాలల్లా మన సీఎం రేవంతము దేవుడు కాబోతున్నాడు ఎవరికన్నా ఏదైనా సమస్య ఉంటే ఓ ఏనుముల రేవంతు రెడ్డి నీ గుండెకాయను ఇచ్చావు పేదోళ్ళకు వడ్డీ మా యనుముల రేవంతు రెడ్డి ఇక మరి ఈ రకంగా తలుచుకొని కొలుచుకుంటే మరి సీఎం రేవంతమయ్య వరాలు అందించేనా అని అనుకుంటున్నారట జనాలు. ఇక నల్గొండ జిల్లా సిట్యాల మండలము ఒలిపాకలో సీఎం రేవంతమయ్యకు గుడి కడుతున్నాడు. ఈ నూరికి అన్న ఏమంటుండో. తెలంగాణ సమాజానికి నమస్కారం. మేము ఈరోజు మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి గుడి కట్టడానికి సిద్ధమయ్యాం. ఈ నెల 19వ తారీఖున మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఒలిపాకల గ్రామంలో ఆయన గుడి నిర్మించడానికి మేము కోరుకున్నాం. గుడి ఆయనకి ఎందుకోసం అంటే ఈయన చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మనను పొందుతూ అదే దేవుడైతే మనం ముక్తి కోరికలు ఎలా తీరుస్తాడో అలాంటి కోరికలు ఏమనుకున్నా ఈయన ప్రజల బాగోగులు మంచి చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గుడి కట్టాలని ఫిక్స్ అయిపోయినాం. వారేబా చూడవచ్చిన వారికి శుక్రవారమే అన్నట్టు రేవంత్ రెడ్డికి గుడి కట్టడం ఏమిటి అని ముక్కున ఏలేసుకుంటున్నాడు ఆ చుట్టుపక్కల ఊర్ల జనాలు. అంత బాగానే ఉంది కానీ సర్కారు గల్లగురియలో పైకం లేక గగ్గోలు పెడుతూ రేవంతము అభివృద్ధి పనులు ఎట్లా చేయాలనో ఏం చేయాలనో అని ఆలోచనలో మునిగి తేలుతుంటే ఈ గుళ్ళు గోపురాలు కట్టుడేంటి ఎందుకురా నాయన ఈ అని ఒకటి కారెడ్డాలాడుతున్నట ఊర్లో పోయి జనాలు. ఇక ఇది కూడా నిజమే అన్నట్టుగా రేవంతమయ్య కూడా ఆలోచన చేసుకుంటున్నాడు నువ్వు. ఎందుకంటే మరి కొన్ని పనులు చేసి పతిపచ్చ పొరతోటి మాట రాకుండా చేసుకోవాలి కదా. ఈ గుడికి పెట్టే పైకము నా చేతికి ఇచ్చినా బాగుండు అని కూడా అనుకుంటుండట సీఎం రేవంతమయ్య. ఎంత ముద్దు ఉందో చూడు కథ. తెలంగాణ సర్కారు సలహా కూడా ఏడికొచ్చే రాంగ